మమ్ము నడిపించే సుప్రీము నువ్వేనని, మా ప్రాబ్లమ్స్ తీర్చేది నువ్వేనని మాకు అనిపించింది. మమ్ము నడిపించింది ఏదో పొరపాటున గ్రహపాటున టెట్టిచ్చింది. పడ్డామండి టెట్టులో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. ఇప్పుడు రాయాలంటే కష్టమే మరి, జాబు పోతుందంటే తప్పదే మరి. నిజంగే ఇలా సుప్రీమే తీర్పివ్వగా, పడ్డామండి టెట్టలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. ఇప్పుడు రాయాలంటే కష్టమే మరి, జాబు పోతుందంటే తప్పదే మరి. సర్వీసులో 30 years పూర్తి చేసినాం, అయినా మేము అర్హులుగా కాకపోయినాం. అయ్యయ్యయ్యో బుర్రలోన దాగిలేదు మంత్రదండము, 6 books చదవమంటే కావాలి మంత్రము. అయ్యయ్యయ్యో టీచర్స్కే ఈ స్థితి, ఏమిటి ఈ పరిస్థితి? బిఎడ్ పాస్ అయినా ఏమిటి పరిస్థితి? అన్యాయం టెట్టంటూ ఆపాల్సినది దుస్థితి. పడ్డామండి టెట్టలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. ఇప్పుడు రాయాలంటే కష్టమే మరి, జాబు పోతుందంటే తప్పదే మరి. ఆంగ్లం తెలుగుతో పాటు సైకాలజీ, PS మ్యాథ్స్తో పాటు బయాలజీ. నాకు మ్యాథ్స్ ఎందుకో, తెలుగు కవులు ఎందుకో, SCBC OC అంటూ మార్కులేమిటో, బోధన చేయని బుక్స్ పై పరీక్షలేమిటో. అయ్యయ్యయ్యో ఎంపీలంతా గుర్తించాలి, పార్లమెంట్లో చర్చించాలి, RTEను సవరించాలి, సుప్రీంకు వివరించాలి, సీనియర్స్ అందరికీ టెట్ బాధ తొలగించాలి. పడ్డామండి టెట్టులో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. ఇప్పుడు రాయాలంటే కష్టమే మరి, జాబు పోతుందంటే తప్పదే మరి. సో ఈ రోజున ఈ టెట్ పరీక్ష టీచర్ మానసిక స్ట్రెస్కే పరీక్షలు అనిపిస్తుంది. ఏం చేస్తాం, రాస్తాం. టెట్ అనున్నది అన్యాయం